హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై సిఐడి విచారణ స్పీడప్ చేసింది. నిందితులను 6 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీకి తీసుకున్న అధికారులు రెండో రోజు విచారించారు. ప్రెసిడెంట్ జగన్మోహన్ రావును ఉప్పల్ స్టేడియంకు తరలించి ఎంక్వైరీ చేసింది సిఐడి. పలు డాక్యుమెంట్స్ ని ముందు పెట్టి ప్రశ్నల వర్షం కురిపించారు అధికారులు. హెచ్సీఏ అక్రమాలపై సిఐడి రెండో రోజు కస్టడీ విచారణ ముగిసింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావును ఉప్పల్ స్టేడియానికి తరలించారు. స్టేడియంలో మరికొన్ని అంశాలపై వివరాలు సేకరించారు సిఐడి అధికారులు. హెచ్సీఏ ఆఫీసులో ఉన్న డాక్యుమెంట్లను జగన్మోహన్ రావు ముందు పెట్టి విచారించారు. తర్వాత తిరిగి సిఐడి ఆఫీసుకు తరలించారు అధికారులు. అంతకుముందు రెడ్ హిల్స్ సిఐడి ఆఫీసులో 5 నిందితులను విచారించారు. అధ్యక్షుడు జగన్మోహన్ రావు, ట్రెజరర్ శ్రీనివాసరావు, సీఈఓ సునీల్ కాంటే, శ్రీచక్ర, జనరల్ సెక్రటరీ రాజేంద్ర యాదవ్, ఆయన భార్య శ్రీచక్ర క్లబ్ ప్రెసిడెంట్ కవితను ఎంక్వైరీ చేశారు. ఫోర్జరీ కేసు, ఐపీఎల్ టికెట్ల వివాదం, హెచ్సీఏ నిధుల గోల్మాల్పై నిందితులను ప్రశ్నించారు. హెచ్సీఏలో క్విడ్ ప్రోకో జరిగినట్టు ఈడీ గుర్తించింది. టెండర్లు లేకుండా అనుకూలంగా ఉన్న వారికే పనులు కేటాయించి హెచ్సీఏ సభ్యులు భారీగా లబ్ధి పొందినట్టు ఐడెంటిఫై చేసింది. కొన్ని రోజుల క్రితం హెచ్సీఏ మాజీ ట్రెజరర్ సురేందర్ అగర్వాల్, అతడి భార్యను విచారించారు ఈడీ అధికారులు. 90 లక్షల రూపాయలు క్విడ్ ప్రోకో జరిగినట్టు గుర్తించారు. క్రికెట్ బాల్స్, జిమ్ సామాన్లు, స్టేడియం కుర్చీల టెండర్లు కేటాయించినందుకు హెచ్సీఏ సభ్యులు భారీగా లంచం తీసుకున్నట్టు గుర్తించారు. హెచ్సీఏలో అక్రమాల్లో మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితతో పాటు మరికొందరిపై సిఐడికి ఫిర్యాదు చేసింది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్. మరోవైపు హెచ్సీఏ వివాదంపై బీసీసీఐకి లేఖ రాసే యోచనలో సర్కారుంది. విజిలెన్స్ రిపోర్టు కూడా బీసీసీఐకి పంపేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. హెచ్సీఏ నుంచి అధ్యక్షుడు జగన్మోహన్ రావును సస్పెండ్ చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న కమిటీని రద్దు చేయాలని బీసీసీఐకి లేఖ రాయనుంది. హెచ్సీఏ అక్రమాల కేసులో నిందితులను రెండో రోజు విచారించింది సిఐడి. ఫోర్జరీ కేసు, ఐపీఎల్ టికెట్ల వివాదం, నిధుల గోల్మాల్పై ఇప్పటికే సిఐడి విచారణ చేసింది. 6 రోజుల పాటు న్యాయవాది సమక్షంలో నిందితులను ప్రశ్నించనుంది సిఐడి.